కుంభమేళ జాతర అయినన్ని దినాలు ఒక ప్రయాగ్రాజ్లనే కాదు, అటు అయోధ్య రామయ్య గుడి, కాశీ విశ్వనాథుని గుడి భక్తులతోని కిటకిటలాడినాయి. ఇటు గంగల మునుగుడు, అటు దర్శనాలకు పోవుడు, శీతం పబ్లిక్ పోయిర్రు. అయోధ్య గుడికైతే కోట్ల మంది ఎగబడ్డారు. ఆమ్దాని కూడా గట్టినే వచ్చిందట. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ గుడికాడ చెప్పులతోనే పెద్ద పర్షాన్ వచ్చిందట. చూడుర్రిగా కథ ఏందో. ఒకటి రెండా మొత్తం 45 దినాలు ఉసిగేస్తే రాలదు కావచ్చు. గంతమంది పోయినరు కుంభమేళ జాతరకు. అట్లా పోయినోళ్ళు సగానికి సగం మంది అయోధ్య బాలరాముని దర్శనానికి కూడా పోయినరు. గంత దూరం పోయి అయోధ్యకు పోకపోతే ఎట్లా అని ఇటు గంగల మునిగి అటు దర్శనానికి పోయినరు. 45 దినాలు అయోధ్య బాలరాముని గుడికి ఓషంగానంత మంది పోయినరు. ఎటు చూసినా పబ్లిక్కే, సందు లేదు. 1,25,00,000 మంది రామయ్య దర్శనం చేసుకున్నారట. మాపటీలు 1 గంటల దాకా కూడా రామయ్యను నిద్రపోనీయకుండా దర్శనాలు చేసుకున్నారు. ఇక ఇప్పుడు అసలు కథ ఏంటిదంటే, కోట్ల మంది రామయ్య దర్శనానికి పోయినరు. ఒకటే గేట్లకేంచి పోయి మళ్ళా ఒకటే గేట్లకేంచి బయటకు వచ్చుడంటే అయ్యే పని కాదాయే. లోపలికి పోనింకే ఓ గేటు, బయటికి రానింకే ఓ గేటు, అలాగలాగు ఉండాలి. గిట్లనే 1వ నెంబర్ గేట్లకేంచి లోపలికి తోలిచ్చి 3వ నెంబర్ గేట్లకేంచి బయటికి తోలిచ్చిండ్రాట. అయితే దర్శనానికి పోయే ముంగట 1వ నెంబర్ గేట్ కాడ చెప్పులు ఇడిచిపోయేటోళ్ళు మళ్ళా దర్శనం అయినాక 3వ నెంబర్ గేట్లకేంచి బయటకు వచ్చి చెప్పులు వేసుకొని పోవాలంటే 4-5 కిలోమీటర్లు నడిచే కథ అయిందట. 2 గేట్లకు నడమ గంత దూరం ఉన్నదట. అందుకే చెప్పులు లేకుంటే మాయని లక్షల మంది పబ్లిక్ అక్కడనే చెప్పులు ఇడిచిపెట్టిపోయినరాట. అట్లా ఇక ఇప్పుడు అయోధ్యలో చెప్పుల కుప్ప పేరుకొని పోయిందా అంటున్నారు. ఎక్కడ చూసినా భక్తులు ఇడిచిపెట్టిన చెప్పులే ఉన్నాయట. ఇప్పటికీ అయోధ్య మున్సిపాలిటీ వాళ్ళు 30-40 ట్రాలీలల్లో చెప్పులు ఎత్తి తీసుకుపోయి పారేసిండ్రాట. దర్శనానికి పోయే గేటు, బయటకు వచ్చే గేటు మస్తు దూరం ఉండుతోని దినం లక్షల మంది చెప్పులు అక్కడనే ఇడిచిపెట్టిపోతున్నారట. ఆ చెప్పులన్నీ ఎత్తిపోయినకే సాపసాపాయ అన్నలకు ఆగమవుతున్నదట. చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద అంటుంటారు. కానీ ఇక్కడ మాత్రం చిత్తము భక్తి 2 దేవుని మీదనే పెట్టి చెప్పులు అక్కడనే ఇడిచిపెట్టిపోతున్నారు భక్తులు అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.